ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. అప్పుడు ఇవాళ రోజులు లెక్క అయితే 1,00,000-1,50,000 అవుతుంది. ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. ఆ తర్వాత రోజుల్లో ఒక 10,000, 50,000, 60,000 డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆస్తి అట్లా అమ్మేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇట్లాగే ఏ కృష్ణా నది ఒడ్డును ఇంకో చోటను లేదా ఎక్కడో అద్దెలకు ఉండటం ఇలాగే నడిచిపోయినాయి. ఇది అలాగని చెప్పి వీళ్ళకి ఏమైనా తీసుకొచ్చి ఊరి మధ్యలో కట్టించి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అది మనకి దరిద్రం ఏంటంటే పేదవాడికి ఆ వాల్యూ తెలియకపోవడం, అదే సందర్భంలో ప్రభుత్వాలు వాళ్ళకి ఆ విలువ తెలిసేలా చేయకపోవడం. దీనివలన లేకపోతే ఒక మధ్య తరగతోడికి ఇదే ఇల్లు ఇవ్వండి, ఈ నాయకుడు ఫోటో వాడి ఇంట్లో పెట్టుకుంటాడు జీవితకాలం, ఒక సొంత ఇల్లు వచ్చింది అన్నట్టు. సొంత ఇంటి యొక్క విలువ మధ్య తరగతోడికి తెలిసినంతగా పేదవాడికి తెలియట్ల. ఇది మనకు వచ్చిన పెద్ద సమస్య. అవును సార్, ఒకటి సొంతంగా పేర్లు పెట్టుకోవడం కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వివాదాన్ని చేయడానికి ఒక కారణం అవుతుందా? జగనన్న కాలనీ అని కాకుండా అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రధాని ఇల్లు అని పెట్టుంటే ఇంత రాద్ధాంతం అయ్యి ఉండేది కాదు. అంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ అని ఎందుకు పెట్టారు? ఇందిరం ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, రాహుల్, రాజీవ్ గృహకల్ప. మరి ఎప్పుడని పెట్టినప్పుడు ఏం తప్పు కాదా? అదే నా దృష్టిలో అయితే ఏదైనా తప్పే. పిఎంఏవైయే కరెక్ట్. మోడీ పేరు కూడా పెట్టట్లేదు అక్కడ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. లేదా అంతకుముందు పెట్టారు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. అలాంటిది పెట్టుకుంటే తప్పే ఉంది నువ్వు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎవరికాళ్ళు వాళ్ళ పేర్లే కావాలి, కాకపోతే ఎదురోడు వాళ్ళ